కొరటాల ఎవడిదో స్క్రిప్ట్ కొట్టేసి ఆచార్య ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్లో వేలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్పకు అని మందలిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ శ్రేయోభిలాష్. నిజమే, ఆచార్య సినిమా ప్రొడక్షన్ టైంలో కొరటాల శివ తనకు అప్పగించిన జాబ్ చార్ట్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా తనకు సరిపడని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కూడా వేలు పెట్టి ఆచార్య సినిమాను దారుణంగా దెబ్బతీశాడు. ఆ సినిమా డిజాస్టర్ పాలయ్యేలా చేశాడు. అంతేకాదు ఎవరిదో స్క్రిప్ట్ కొట్టేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. రాజేష్ మండూరి అనే రచయిత ఆచార్య స్క్రిప్ట్ నాదే అంటూ మీడియాకి ఎక్కడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి సలహాపై స్టోరీలో మార్పులు చేర్పులు చేశాడు కొరటాల. మొత్తం మీద ఆచార్య ఒక కిచిడేలా తయారై చివరకు డిజాస్టర్గా మిగిలిపోయింది. సో ఆచార్య సినిమా డిజాస్టర్కు కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా కొరటాల అనే విషయం ఇండస్ట్రీలో కూడా అందరికీ తెలిసిందే. అయితే చేసిన పనికి ఏమాత్రం సిగ్గు లేకుండా కొరటాల శివ ఆచార్య విషయంలో చిరంజీవి గారినే బ్లేమ్ చేసే కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతకాలం క్రితం కొరటాల శివ ఒత్తిడి మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పనిచేసే చోట పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కొరటాల శివ బాగా వర్క్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఆచార్య సినిమా టైంలో కొరటాలకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లేదనమాట. ఎందుకుంటుంది? తనకు సంబంధం లేని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వేలు పెడితే అలాగే ఏడుస్తుంది. కాగా కొరటాల శివ తన తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి గారిపై కామెంట్స్ చేశాడు. కొరటాల శివ మాట్లాడుతూ, మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ. ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో మనం దానిని పూర్తి చేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవడి పని వాడు చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇలాంటివి చేస్తేనే సమస్య అని చెప్పుకొచ్చాడు కొరటాల. బాబు కొరటాల, నీ మాటలతో నీ చెప్పుతో నీ చంపలను నువ్వే పగలకొట్టుకుంటున్నట్టుగా నీకు అనిపించడం లేదా? మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ అన్నావు కదా, మరి నీకు ఇచ్చిన జాబ్ చార్ట్ ఏంటి బాబు? ఆచార్య సినిమాకి దర్శకత్వం. మరి నీ మొహానికి నువ్వు ప్రొడక్షన్లో ఎందుకు వేలు పెట్టావు? డిస్ట్రిబ్యూషన్లో ఎందుకు వేలు పెట్టావు? నువ్వు చెప్పింది కరెక్టే, ఎవడి పని వాడు చేస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళి పక్కోడి పని కూడా నువ్వే చేస్తానంటే ఎలా? ఆ మాత్రం కూడా బుద్ధి లేదా? అసలు ఎవరో రైటర్ ఆచార్య స్క్రిప్ట్ నాదే అంటూ రోడ్డెక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుక వివాదాలు? సరిగ్గా దేవర రిలీజ్కు వారం ముందు నువ్వు ఈ పిచ్చి కోతలు కూసావంటే నీ వేలితో నీకన్నే పొడుచుకుంటున్నావు అది తెలుస్తూనే ఉంది. కానీ ఇంకొక విషయం కూడా అనిపిస్తుంది, నీ వేలితో అనవసరంగా అమాయకుడైన ఎన్టీఆర్ గారు కన్ను పొడుస్తున్నావేమో అని. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని మృదువుగా సలహా ఇస్తున్నారు కొరటాల శివగారి శ్రేయోభిలాషులు.